రాజకీయ లీడర్ల సారీలు గోధుమ పిండి లేని పూరిలా సొంటి అని తెలుసుకోలేనంత అమాయకులైన అమూల్ బేబీలేం కాదు ఇప్పుడున్న పబ్లిక్. సారీలు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా మల్కల సారీలు చెప్పాల్సి ఉన్నది మోడీ సారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. పాపం మోడీ సారు ఇంత బాధను లోపల పెట్టుకొని ఎట్లున్నాడో ఏందో. పాపం మోడీ సారు శివుడు కదా కంఠంలో గరళం పెట్టుకొని నొప్పిని భరించినట్టు గుండెల గింతగానం బాధ పెట్టుకొని ఎట్లా భరించిండో ఏందో. పాపం మోడీ సారు రాముడు కదా అందరి కోసం ఆలోచన చేసి కట్టాలు పడ్డట్టే దేశ పబ్లిక్ గురించి ఆలోచన చేసి మస్తు బాధపడ్డాడు. పాపం మోడీ సారు హనుమంతుడు కదా కొండను మోసినట్టు గుండెల నిండా మస్తు బాధను మోసిండు. ఇగో ఇప్పుడు గిట్లనే మస్తుగా బాధపడుతున్నారట పాపం పూపాటోళ్ళు. మరి గంతగానం మోడీ సార్కి ఏం కట్టం వచ్చింది, పూపాటోళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అనేది తెలవాలంటే మోడీ సార్ మాట్లాడిన గీ మాట వినాలే. सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूँ. విన్నారు కదా పాపం మోడీ సారు మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది కావచ్చు అనుకుంటే కాకపోయినని దేశంలో ఉన్న అమ్మలక్కలందరికీ క్షమాపణ చెప్పిండుల్లా. ఇక ప్రతిపక్ష పోళ్ళ కుట్రతోటే గా బిల్లు వీగిపోయింది అని కూడా ఓ మాట అన్నాడు. ఇక ముచ్చట పక్కకు పెడితే మోడీ సారు క్షమాపణ చెప్పుడు గురించే ఇప్పుడు మస్తుగా మాట్లాడుకుంటున్నారు అందరూ. పార్టీ అధికారులకు వచ్చిన ఈ 12 ఏళ్లల్లా 2 మల్కల క్షమాపణ చెప్పిండు. గప్పట్ల రైతు చట్టాలు చేసినప్పుడు గవి నల్ల చట్టాలని మస్తుగా ధర్నాలు నిరసనలు అయితే గా చట్టాలను వెనుకకు తీసుకొని గప్పుడు ఒకసారి క్షమాపణ చెప్పిండు. साथियों, मैं आज देशवासियों से क्षमा मांगते हुए మళ్ళా ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ మీద సారీ చెప్పిండు. అయితే సారీలు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా మల్కల సారీలు చెప్పాల్సి ఉన్నది మోడీ సారు అని మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. బయట దేశాల బ్యాంకులకించి బ్లాక్ మనీని పట్టుకొస్తాం, అందరి అకౌంట్లో పైసలు ఎత్తాం అని మాటిచ్చి తప్పినందుకు, ప్రతి ఏడాది 2 కోట్ల జాబ్లు ఇస్తామని చెప్పి చేయనందుకు, గంగానదిని క్లీన్ చేస్తామని చెప్పి అటే మరిచినందుకు, అందరికి ఇల్లులు ఇస్తామని చెప్పి కట్టినందుకు, పెట్రోల్ డీజిల్ రేటు తగ్గిస్తామని ఇంకా పెంచినందుకు, లంచాలు లేని పాలన చేస్తామని అవినీతిని అంతం చేయనందుకు, రైతుల ఆమ్దాన్ని డబుల్ చేస్తామని చెప్పి చెయ్యనందుకు, ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి. చాలా మల్కల సారీ చెప్పాల్సిన మోడీ సారు 2 మల్కల సారీ చెప్పిండు అని మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా పబ్లిక్. అయినా రాజకీయ లీడర్ల సారీలు గోధుమ పిండి లేని పూరిలా సొంటి అని తెలుసుకోలేనంత అమాయకులైన అమూల్ బేబీలేం కాదు ఇప్పుడున్న పబ్లిక్. ఏదో సింపతి కోసం కెమెరా ముంగడికొచ్చి సారీ చెప్తే అచ్చేలచ్చల్లా ఓడిచి జనాలు కూడా చెప్తారు సారీ అని కారెడ్డాలు ఆడుతున్నారు. మోడీ సార్ చెప్పిన సారీ ముచ్చటరికైనా కొందరు రాజకీయ లీడర్లు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.